రావటం వీళ్ళేమో ఎన్హెచ్ఆర్సీకి పరిగెట్టడం మళ్ళీ తిరిగి ఇక్కడ మాకు ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుందని గొగ్గోలు పెడతా ఉంటే ఈరోజు కోర్టు కూడా ముట్టింది. కోర్టు కూడా క్లియర్గానింది. ఎస్, ఆ రోజు వాళ్ళు కూడా బాధితులే, కోర్టులో ఉన్న సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళు బాధితులే. జడ్జిని కుటుంబ సభ్యుల్ని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడిన సందర్భాన్ని కూడా వాళ్ళు కూడా గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ఈడియట్స్ గురించి ఇంతలా మాట్లాడడం ఒక ఎత్తు, వీళ్ళు మళ్ళా బయటకు వచ్చి ఆడపిల్లలకు అన్యాయం జరిగిపోతుంది, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది పడిపోతున్నాము, ఆడపిల్లల విషయంలో ఎలా జరిగిపోతుంది అలా జరిగిపోతుందని శవాల దగ్గర గద్దల్లాగా ఎక్కడైనా ఏదైనా జరిగితే పాపం అది ఎందుకు జరిగింది ఎలా జరిగిందని తెలుసుకోకుండా అడిగలు కూర్చుంటున్నారు. రీసెంట్గా తిరుపతిలోని ఒక సంఘటన జరిగింది. ఒక 8వ తరగతి చదువుతున్న ఆడపిల్ల మీద అత్యాచార యత్నం జరిగిందని బయటికి ఏదో ఒక రకంగా ఒకటి వచ్చింది, అంతేనండి, వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది, అమ్మాయి నిజంగా జరిగిందా, ఏం జరిగింది అన్నది ఏమీ లేదు. చక్కగా వెళ్ళిపోయారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ కో బ్యాచ్ వెళ్ళింది. వెళ్ళి ఏం చేశారు, అక్కడ ఏమీ జరగలేదన్న సంగతి తెలిసి గగ్గోలు పెట్టారు. దానికి ట్విట్టర్లో ఎక్స్లోని కొంతమంది పోస్టులు, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడాలు, ఇంకొక మాజీ మంత్రి ఆవిడొచ్చి మాట్లాడాలు, ఇవన్నీ మాట్లాడడం జరిగింది. ఆఖరికి ఏంటి, మేము బయట పెట్టాలంటే అమ్మాయి చిన్నపిల్ల 18 years లోపు, అక్కడ ఏమీ జరగలేదని డాక్టర్స్ కూడా సర్టిఫై చేశారు. ఆ సర్టిఫికేట్ మేము బయట పెట్టాలంటే 5 నిమిషాల పని, కానీ మేము బయట పెట్టాము. ఎందుకు అంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల, పోక్సో చట్టం ప్రకారం అలాంటి బయట పెట్టకూడదు కాబట్టి యాజ్ పర్ లా మేము పెట్టట్లేదు. బట్ ఎవరైతే ఈ సబ్జెక్ట్ని ఎవరైతే న్యూస్లోని చాలా స్ప్రెడ్ చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు ఫైల్ చేస్తాం. ఈరోజు పొంగనూరు ఇష్యూ నడిచింది. ఆ రోజు చిన్నపిల్లని ఎవరు అత్యాచారం చేయలేదు, చంపడం అయితే వాస్తవం, 48 గంటల్లో పట్టుకున్నాం. ఆ చంపిన పిల్లని రేప్ చేసి చంపేశారని చెప్పేసి సాక్షి మీడియాలో ప్రచారం చేస్తే మేం గట్టిగా మాట్లాడితే ఆ వీడియోనేమో మీరు మళ్ళీ డిలీట్ చేయించుకుంటారు. అయినా మేము వదలం, వాటి మీద కూడా కేసులు పెడతాం. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చెయ్యటం కూడా చాలా పొరపాటే. నేనేమంటానంటే ఈరోజు ఇందాకే మనకి జరిగింది అంటే ఎక్కడ ఏం జరిగినా మేము వెళ్తాం అన్నారు. ఒక్కటి క్లియర్గా అడుగుతున్నా వీళ్ళని, ఈరోజే మంత్రాలయం నియోజకవర్గంలో కొసిగి మండలం కడదొడ్డి వైసీపీ సర్పంచ్ మీద ఈరోజు పోక్సో యాక్ట్ కేసు నమోదైంది. ప్లస్ వైసీపీ నేతలు ఈరోజు వెళ్తాడా జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మాయిని పరామర్శించడానికి? పరామర్శించడానికి దమ్ముందా? ఒక 8వ తరగతి చదువుతున్న ఆడబిడ్డ వాళ్ళ తండ్రి లేని సమయంలో వెళ్ళి అమ్మాయి మీద అత్యాచార యత్నం చేయబోతుంటే అమ్మాయి అరిచిన అరుపులకి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూర్చొని పెడితే కాలు మీద పడినా కూడా క్షమించగా తల్లిదండ్రులు పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఈరోజు అతగాడు పరారులో ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మరి నీకు కన్సెంట్ కదా నీకు ఆడపిల్లలంటే, సో ఒకసారి వెళ్ళిరా, ఇలా అమ్మాయిని పరామర్శించిరా. రీసెంట్గా ఎక్స్ మినిస్టర్ ఐ థింక్ ఇంకొక మేరుగు నాగార్జున అనుకుంటా, మొన్న రీసెంట్గా ఒక ఆవిడ బయటకు వచ్చి అతని వల్ల లైంగికంగా నేను ఇబ్బంది పెట్టాడు, అతని వల్ల నేను నష్టపోయాను, ఇంత డబ్బులు నా దగ్గర తీసుకున్నాడని డైరెక్ట్గా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఇలాంటి సంఘటనలు మేము తీయాలనుకుంటే కోకొలలు. ఎక్కడ ఏమి సంఘటన జరిగినా టీడీపీ వాళ్ళే చేశారు, జనసేన వాళ్ళే చేశారని అలా సొంత పత్రికలోని దుష్ప్రచారం చేయడానికి తప్పించి ఆ సాక్షి పేపర్లో మంచి ఏదైనా ఎప్పుడైనా రాసేయడానికి చూస్తే ఏ రోజు కనిపించదు. ఓకే, వదిలేయండి. కానీ మీ ద్వారానైనా ప్రజలకి నిజం తెలియాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఒకటేంటంటే ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం అవసరమా? పబ్లిక్ కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఇంతకుముందు వీళ్ళు మాట్లాడితే చీకటి పరిపాలన అని రకరకాల మాటలు మాట్లాడతారు. మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ టైం రంగనాయకమ్మ గారిని ఏ రకంగా అరెస్ట్ చేశారు, మన రఘురామకృష్ణరాజు గారిని ఏ రకంగా అరెస్ట్ చేసి అతన్ని ఎంత దారుణంగా హింస పెట్టించారు, ఎంతమంది టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎన్ని దారుణంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మేము ఆ రోజు న్యాయ పోరాటమే చేసామే. ఒకటి నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా వాళ్ళు ఇంత అబ్యూజింగ్ వర్డ్స్ పెట్టుకొని ఆడపిల్లల్ని మీద కామెంట్ పెట్టే పరిస్థితి లేదు. ఆ రోజు మేము జస్ట్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసినందుకే మా మీద కేసులు పెట్టే పరిస్థితి. ఎందుకండి, నేను అప్పుడు అపోజిషన్ లీడర్లో అపోజిషన్గా ఉండి ఒక తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉండి నా నియోజకవర్గంలో కలెక్టర్కి తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తానంటే ఆ రోజు నన్ను హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇలాంటివి చెప్పుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి. మేము అలాంటివి ఏమీ చేయట్లే. నువ్వు బయటకు వెళ్తానంటే Z+ సెక్యూరిటీ ఇస్తున్నావు, నువ్వు బయటకు వెళ్తానంటే పర్మిషన్స్ ఇస్తున్నావు, ఇలాంటి ఎదవలందరినీ కలుసుకోవడానికి జైలుకి వెళ్తానంటే అక్కడికి కూడా పర్మిషన్లు ఇస్తున్నావు. ఇంకేంటి చీకటి రాజ్యాంగం? కాబట్టి ఒకటి నేను ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే, ఈ ద్వారా ప్రజలను కూడా విన్నవించుకుంటున్నాం, మేము ఈరోజు చేస్తున్న అరెస్టులు కానీ ఈరోజు మేము పెడుతున్న కేసులు కానీ
ఆడపిల్లల మీద నోటికొచ్చినట్టు ఈరోజు మా ఇంట్లో ఆడపిల్లలు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్లలు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించా మన లోకేష్ బాబు గారి గురించా కాదు, రేపొద్దున మా దగ్గర నుంచి మీ ఇంట్లో ఆడపిల్లల వరకు కూడా వస్తారు. మన ఇంట్లో ఆడపిల్లలు మీ ఇంట్లో ఆడపిల్లల గురించి కూడా మాట్లాడే పరిస్థితులు వస్తాయి. ఇలాంటి వాళ్ళని కట్టుదిట్టం చేయాలి, దీనికి ఒక స్పెషల్ యాక్ట్ తీసుకురావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పనిని మీరందరూ కూడా స్వాగతించాల్సిందిగా, మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా ప్రజలందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటే మీ వరకు వచ్చిందో లేదో తెలియదు, మాకు అసెంబ్లీకి కూడా కోరం లేదంట. ఆ 11 మంది కూడా సహకరించట్లేదట ఆయనకి, కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారట. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ స్వామి అంతే. నేనేమంటానంటే ఈరోజు బడ్జెట్ మీద దగ్గర 20 మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు, 20 మందికి మాట్లాడారు. నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా, ఆయనకు హక్కు ఉంది కదా. ఈరోజు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికండి, ఆ కాంపౌండ్ వరకే కదా మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా. ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే కదా అందులోకి లోపలికి వెళ్ళగలం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సుమారుగా 5 కోట్ల మంది ప్రజల్లో 175 మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు 5 సంవత్సరాలకు ఒకసారి. దానికి నీకు అవకాశం ఉండి రండి, అసెంబ్లీకి రండి, కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఈరోజు 20 మంది సభ్యులకి ఇచ్చాము, మీరు ఒకరు మాకు ఎక్కువైపోతారా, లేదా మీ 11 మంది మాకు ఎక్కువైపోతారా? రేపు ఇంకొక 40 మంది 50 మంది మాట్లాడండి వచ్చి. అంతే తప్పించి ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాం, ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటామంటే ఎలా అవుతుంది? నువ్వేమైనా అడగాలనుకుంటే రండి, అసెంబ్లీకి రండి, కూర్చోండి, మాట్లాడండి, సమాధానం అడగండి, చెప్తాం మేము. ఏ కోణంలో ఇస్తారో ఒకసారి మీరే ఆలోచన చెప్పండి. మనిషి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు, నువ్వు 23 మంది ఉన్నారు, అటు నుంచి ఒక 5 ఇటు లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని. ఆ రోజు ఏ టైప్లో మాట్లాడాడు ఆయన, ఏ లెక్కల ప్రకారం మాట్లాడాడు ఆయన? దానికి సమాధానం చెప్పమనండి, అప్పుడు దీని గురించి మాట్లాడతాం. విషయం ఏంటంటే మీరు మానవతా దృక్పథం అంటున్నారు, మాకు మానవతా దృక్పథం కాదు, యాజ్ పర్ రూల్ 2 బాబోయ్ అంటున్నాం. ఈ మధ్యనే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, నేను ఈరోజే చూసా, రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి ఆల్రెడీ స్పీకర్గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయనైతే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. ఎన్ని రూపాయలకో తెలుసా? 11 రూపాయలకి. అంతేనండి, అర్థం చేసుకోండి. లెక్క అర్థం కాలేదా? వాళ్ళు ఎందుకు లెక్క అర్థమవుతుందండి, కొంచెం ఇండెప్త్కి వెళ్తే అన్ని లెక్కలు అర్థమవుతాయి, అన్ని లెక్కలు తేలుతాయి. దీన్నే అంటారనమాట, దొంగడు పరిగెడుతూ దొంగ అంటుంటాడట. ఆయనే పెద్ద దొంగ, అందరిని చూసిన అందరినీ దొంగ అని అడుగుతుంటాడు అనమాట. ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఎలా చేయాలి అన్నది సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి, దానికి సోషల్ మీడియా క్రైమ్ని ఎలా చేశాడన్నది ఇప్పుడు నేను చూపించా. వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎలా ఉంటుందో మేము చెప్పక్కర్లే, ప్రజలు చెప్పారు కాబట్టే 11 సీట్లకి ఈరోజు పరిమితం జరిగింది. అంటే విషయం ఏంటంటే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు, ఆలోచించదగ్గ ప్రతి ఒక్కరికి ఈరోజు మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి అర్థమైంది. నిన్న చాలా మంచి మీటింగ్ జరిగింది, బడ్జెట్ మీద చాలా మంచి మీటింగ్ జరిగింది. ఒక ట్రైనింగ్ ఇచ్చారు, బడ్జెట్ ఇలా ఉంటుందని. అలాంటి వాటికి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా పంపించడమో ఈయన రావడమో చేస్తే కనీసం బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది, బడ్జెట్ని ఎలా పెట్టాలి, ఎలాగ సంపదను సృష్టించాలి, ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్న సంగతి తెలుస్తుంది. అంతేగాని ఇంట్లో కూర్చొని నేను ఏదో ఉన్న పరదాలు కట్టుకొని నేను వచ్చేసరికి ఏంటది పొగడాలి, జగన్మోహన్ అని ఒకడు, నాయన ఈ నాయన అని ఒకడు మాట్లాడడం, అది కాదు రాజకీయం అంటే. నేనేమంటానంటే సూపర్ 6 మా బాధ్యత, సూపర్ 6 అన్నది మా బాధ్యత. మేము ఇంకా వచ్చి 150 రోజులైంది, మేము ఒకటి చేస్తున్నాం. మేము చెప్పినట్టుగానే 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం, మెగా డిఎస్సీ ఇచ్చాం. మీరు నమ్ముతారా, 150 రోజులకి 150 స్కీములకు సంబంధించి మేము చెప్తాం మేమేం చేస్తామన్నది. ఆ దమ్ము మా దగ్గర ఉంది, రమ్మనండి, వస్తే చెప్తాం. అంతే తప్పించి మేము ఏదో డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నామంటే అసలు డైవర్ట్ అవుతున్నాడు ఆయన, డైవర్ట్ అయిపోతున్న వ్యక్తి అతను. ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లోనే ఉంటాడు, అది వేరే విషయం. బట్ విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా
ఇప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడెక్కడో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడి స్లైడ్లు వేసుకోవడం ఎందుకు? రావా ఇక్కడికి, ఎమ్మెల్యే కదా, రండి వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడుకుందాం. అదే చెప్పాను కదండి ఇందాక, అసలు అప్పులు చేసి మొత్తం వ్యవస్థని ఆర్థిక వ్యవస్థని భ్రష్టు పట్టించేసింది అతగాడు. అసలు నాకు అర్థం కాదు, అత్తగాడికి ఆర్థిక వ్యవస్థ కూడా మీద బడ్జెట్ మీద మాట్లాడే నైతిక హక్కు లేదండి. ఎందుకంటే అసలు దేనికి ఖర్చు పెట్టాడు, ఏ శాఖకి 5 సంవత్సరాలు ఎంతెంత ఖర్చు పెట్టాడు చెప్పమనండి. అతను 5 సంవత్సరాల్లో ఏ శాఖకి ఎంతెంత డబ్బులు ఇచ్చాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత అప్పు తీసుకొచ్చాడు, అతనికైనా అవగాహన ఉందా? ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏంటి అన్నది టాప్ 10లోని చంద్రబాబు నాయుడు గారు వన్ ఆఫ్ ద బిగ్ లీడర్. ఆయన గురించి మాట్లాడితే ఇంకంతే, ఏదో అంటారు కదా, పైకి ఉమ్మూసుకున్నట్టు, ఆకాశం వైపు చూసి ఉమ్మూసుకున్నట్టే. అసలు అర్థం కాలేదా? అంటే జనాలు టాకబ్బా 11 రూపాయలు పందెం వేస్తున్నారట, అంతకు మించి స్థాయి లేదు. దేవుని స్క్రిప్ట్లు అండి, మనం అలాంటి వాటికి ఏం చేయలేం. అది సింపుల్లీ దేవుని స్క్రిప్ట్. మేము అసలు అలా ఆలోచించి ఎవరు పెట్టలేదు. ఆ దేవుని స్క్రిప్ట్ ఏం చేస్తాం చెప్పండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.